హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిమిట్లెస్ సెల్. ఈరోజు ఎండు జీడిపిక్కలను కాల్చి జీడిపప్పు ఎలా తీద్దామో చూద్దాం. అయితే మా అమ్మగారు మంచి పిక్కలు తీసుకొచ్చారు, పెద్దవి అనమాట. అవన్నీ ఏం చేసామంటే అట్టపెట్టెలు ఉంటాయి కదా, అట్టపెట్టెల మీద వేసి అరిటాకులు, ఎండిన అరిటాకులు వేసి మంట పెడుతున్నాం అనమాట. రాసుకోదు కదా త్వరగాని అరిటాకులతో వేస్తున్నాము. మా తమ్ముడు పాపం కష్టపడుతున్నాడు. మొత్తానికైతే అగ్గి ముట్టుకుంది. ఈ పిక్కలన్నీ కూడా జాగ్రత్తగా కాల్చాలి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. ఇంకా అట్టపెట్టెలు పక్కన పెట్టుకొని నీళ్ళు కూడా పక్కన పెట్టుకున్నాం, ఎందుకంటే మంట ఎక్కువ అయిపోతే మళ్ళీ వెంటనే ఆర్పడానికి బాగుంటుందని. దగ్గరుండి అయితే కాలుస్తున్నాము, మాడిపోకుండా అటు ఇటు చేస్తున్నాము ఆ పిక్కల్ని. మాడిపోతే పిక్కలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి, మొత్తం మాడిపోతాయి, పప్పులు ఏమి ఉండవు ఇంకా. అందుకే అటు ఇటు కలుపుతూ ఉండాలి, కొంచెం దూరంగా కూడా ఉండాలి. ఆ పిక్కల నుంచి జీడి వస్తుంది, అవి తుళ్ళితే మచ్చలు వచ్చేస్తాయి అనమాట. మొత్తానికైతే కాల్చేసాము. లోపల తీసుకొచ్చి వాటిని చెదకొట్టిన తర్వాత లోపల పప్పు ఉంటుంది. అది పిక్కగా తీయాలని ట్రై చేస్తాం కానీ రావట్లేదు. ఈ కాల్చిన జీడిపక్క తీయడం నెక్స్ట్ నేను స్టార్ట్ చేశాను. నేను కూడా ట్రై చేస్తున్నా. సరిగా కాలిన పిక్కకి ఇలా జీడి ఉంటుందన్నమాట. ఈ జీడి ద్వారా అంటే తారేస్తారు కదా ఫ్రెండ్స్ రోడ్లకి, అది తయారు చేస్తారట. ఈ పిక్కలన్నీ కొట్టేసరికి అందులో చాలా మాడిపోయినాయి, కొన్ని అయితేనే బాగున్నాయి అనమాట. కొన్ని బాగున్నాయి మాత్రం పక్కన పెట్టాను. అన్ని పిక్కలు కాల్స్తే కొంతే పప్పు వచ్చింది. ఈ కాల్చడం, కొట్టడం ఇదంతా చాలా పెద్ద కష్టం. తినడం అయితే చాలా ఈజీ. పచ్చి జీడిపక్కలు, కాల్చిన జీడిపక్కలు 2-3 రోజులు తినేయచ్చు. ఫ్యాక్టరీలో తయారయ్యే జీడిపప్పు అయితే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అన్నమాట. మొత్తానికైతే పప్పు ఇంతే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.